విశాఖ మధురవాడ శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో మెగా ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మహిళా యువ నాయకురాలు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షురాలు నాగోతి నాగమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట ప్రకారం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరేలా మహోన్నతమైన కార్యక్రమం చేపట్టారని వారు అన్నారు. శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలకి ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేసిన కళాశాల మేనేజ్మెంట్ వారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, మరి డీన్ గారికి, అదే విధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, మరి నాతో చేసిన బంధుమిత్రులకు, సీనియర్ నాయకులకు, కూటమి సభ్యులందరికీ, మరి అదే విధంగా మీడియాకు ఎంతో విధమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇంకేంటంటే ఈ రోజు ముఖ్యంగా మనం అందరమే ప్రతి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థులకు మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెట్టిన ఈ తల్లికి వందనం అనే పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు, అంటే ఒక పిల్లాడు చదువుకుంటే 15,000 చొప్పున, ఇద్దరు చదువుకుంటే 30,000 చొప్పున, ముగ్గురు చదువుకుంటే 45,000 చొప్పున, అదే విధంగా నలుగురు చదువుకుంటే 60,000 చొప్పున మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ విధమైన తల్లికి వందనం అనే వినూత్నమైన పథకాన్ని అమలు చేసినారు. దీనికి మనం అందరం కళాశాలల తరపునేటి, మన కూటమి నాయకుల తరపునేటి, అదే విధంగా మన ప్రజలందరూ కూడా ఈ రోజు తల్లికి వందనం పేరుతో పిల్లల సంబరం అని, తల్లికి వందనం అని ఎంతో విధమైన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన సర్కార్కి మనం అందరం ఒకసారి కరచాలతో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అదే విధంగా ఈ రోజు పేరెంట్స్ అందరూ